ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మీ అందరికీ నా శుభాకాంక్షలు. అలాగే ఈరోజు పోరాటాలకు పురిటిగడ్డ నెల్లూరు జిల్లా కవయిత్రి మొల్ల జన్మించిన స్థలం, అలాగే తెలుగువారి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం అసువులు వాసిన శ్రీ పొట్టి శ్రీరాములు గారు జన్మించిన నేల, అలాగే మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడుస్తూ పొలక కనకమ్మ గారు, అలాగే సారా మహమ్మారిని తరిమి కొట్టాలని ఆ రోజు అన్న కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి అడుగుజాడల్లో నడుస్తూ సంపూర్ణ మద్యపాన నిషేధానికి శ్రమించిన దోగుగుంట రోసమ్మ గారు పోరాడిన నెల్లూరు జిల్లా. ఈ జిల్లాలో ఈరోజు సిబిఎన్ ఫోరం తరపున సింహపురి స్త్రీ శక్తి అనే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా మొదటిగా మనం మాట్లాడుకోవాల్సింది మహిళా సాధికారిత. మహిళా సాధికారిత అంటే ఏంటి? మహిళలు, స్త్రీలు ఈరోజు తనకున్న హక్కులను, బాధ్యతలను గుర్తించి వాళ్ళకున్న శక్తియుక్తులతో అంటి వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ వారు వాళ్ళ కుటుంబానికి, సమాజానికి, రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి ఉపయోగపడటమే ఈ మహిళా సాధికారత అంటే. అలాగే ఎంతో మంది మహిళలు ఈరోజు బాబు గారి ప్రభుత్వంలో ఆర్థిక స్వతంత్రంగా బెనిఫిట్ పొందిన వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారా అండి? ఎంతో మంది ఆర్థికంగా మగవాళ్ళతో సమానంగా మనకు కూడా ఆర్థిక స్వతంత్రం ఉంది అని మనందరం నిరూపించుకోగలుగుతున్నాం. అలాగే ఆ రోజుల్లో అమ్మాయిలకు పెళ్లి చేసి పంపించే రోజులవి. అలాంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు తల్లిదండ్రులకి మీ ఆడపిల్ల కూడా చదువుకుంటే మగవాళ్ళలాగా మీ కుటుంబానికి బాధ్యతాయుతంగా ఉంటుంది, మీ అమ్మాయిల్ని చదివించి వాళ్ళు వివిధ రంగాల్లో సెటిల్ అయ్యేటట్టు చేయండి అని గ్రామాల వరకు తీసుకెళ్ళింది మా చంద్రబాబు నాయుడు గారు. అప్పట్లో ఇంత మీడియా కవరేజ్ లేదండి, అయినా కూడా ప్రతి గ్రామంలో ఆడపిల్లల్ని చదివేటట్టు ప్రోత్సహించింది మన బాబు గారు. ఈరోజు బ్యాంకే కాకుండా ఒక ఫోన్ ని ఆపరేట్ చేయగలిగే శక్తి సామర్థ్యాలను తెచ్చుకున్నారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఒక స్త్రీ ధైర్యంగా పోరాడగలుగుతున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నా. ఇలా మనం ఒక మంచి నాయకుడి కింద మనం అందరం పనిచేయడం మనందరి అదృష్టంగా భావిస్తున్నాం. కానీ నాకు అర్థం కావట్లేదు, ఇంతమంది సింహపురి స్త్రీలు ఇక్కడ ఉంటే చంద్రబాబు నాయుడికి జై చంద్రబాబు అంటే ఎక్కడ స్త్రీ గొంతు చాలా తక్కువగా వినిపించింది. ఇది నిజంగా బాధాకరం. ఒక్కసారి నా కోసం జై చంద్రబాబు నాయుడు గారు. ఇంకా ఇంకా మన శక్తి చాలా ఉంది, మీ అందరికీ తెలుసు. ఒక కుటుంబాన్ని ముందుకు లాక్కేయాలనే శక్తి మీలో ఉంది. కాబట్టి ఒక్కసారి పెద్దగా మన అందరం కూడా వీళ్ళు ఇంత పెద్ద ప్రోగ్రాం చేసినందుకు మీ అందరు కూడా హార్ట్ఫుల్గా మనస్ఫూర్తిగా జై చంద్రబాబు నాయుడు. థ్యాంక్ యూ అండి. ఇంతమంది ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈరోజు మాకు సిబిఎన్ ఫోరం నన్ను మర్చిపోయినా, ఇది మా చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాం, ఇది నా పార్టీ ప్రోగ్రాం అని చెప్పి వారు ఆహ్వానాన్ని వించి ఇక్కడికి రావడం జరిగింది. థ్యాంక్ యూ అండి. ఈరోజు సిబిఎన్ ఫోరం చేస్తుండే ఈ కార్యక్రమానికి రావడమే కాదు, ప్రతి ఒక్కరూ ఒక సంతోషమైన వాతావరణంలో ఉన్నారు. ఏదో పిలిచారు, నారాయణ గారు పిలిచారు వచ్చేసాము, శ్రీధర్ రెడ్డి గారు పిలిచారు వచ్చేసాము కాదు, ఒక పండగ వాతావరణంలో కనిపిస్తాము. మీ అందరికీ మరోసారి నా పాదాభివందనం. అలాగనే సిబిఎం ఫోరం వీళ్ళందరూ వాళ్ళ బిజినెస్ చేసుకుంటూ, వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటూ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన కొన్ని విజనరీ డెసిషన్స్ వల్ల వీళ్ళ జీవితాల్లో మార్పులు వచ్చాయి. కాబట్టి ఆ మార్పులు
భావి తరాలు కానీ రావాలి. ఈ రోజు జరుగుతుండే అరాచకమైన పాలన, దుర్మార్గమైన పాలన, రక్షణ లేని పాలన, ఇటువంటి పాలన వల్ల బిడ్డల భవిష్యత్తు చెడిపోతా ఉంది. మేము చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న కొన్ని చర్యల వల్ల మా జీవితాలు బాగుపడాయి. మళ్ళా అందరికీ అవకాశం రావాలంటే మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని ఆలోచించి ఈరోజు వీళ్ళందరూ స్వయంగా ఈరోజు సిబిఎం ఫోరం అని పెట్టి రాష్ట్రం మొత్తం తిరుగుతూ మనందరినీ ఉత్తేజపరుస్తూ మనందరిలో చైతన్యం తేవాలని ఒక ఆలోచనలో వస్తున్నందుకు సిబిఎన్ ఫోరంకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ఫౌండేషన్ ఒక్కసారి చూస్తే అన్న ఎన్టీ రామారావు గారు ఈ యొక్క పార్టీని స్థాపించారు. ఆ రోజుల్లోనే ఆడబిడ్డలకి ఎప్పుడు కానీ ఒకసారి పెళ్లి చేసి పంపించేస్తే ఆ ఆడబిడ్డలు ఇంకా బయట అక్కడ బిడ్డ, అందుకోసమే ఆడబిడ్డ అని పెట్టారు. ఆడబిడ్డ కాదు, ఎప్పుడు మన బిడ్డ అని చెప్పి ఆ తండ్రి ఆస్తిలో ఆ ఆడబిడ్డకి సమానమైన భాగం కల్పించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అని మీ అందరికీ మనవి చేస్తాం. అంటే ఈ పార్టీ ఫౌండేషన్ లోనే మహిళలకి ఈక్వాలిటీ ఇవ్వాలనేది. చంద్రబాబు నాయుడు గారు ఇంకో ముందడుగేసి విమెన్ ఎంపవర్మెంట్, స్త్రీ శక్తి కాదు, స్త్రీ స్వయం శక్తి, స్త్రీలో స్వయం శక్తి ఉంది. సందర్భంగా ఈరోజు శుభాకాంక్షలు. మొట్టమొదటిగా నెల్లూరులో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన ఈ సిబిఎన్ ఫామ్ సభ్యులందరికీ 15 మంది సభ్యులు ఉన్నారు మొత్తం. అందరికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గట్టిగా కొట్టండి చప్పట్లు, గట్టిగా. వాళ్ళు మొదటి వచ్చి మన నెల్లూరు జిల్లాలో మన నాయకుల్ని చంద్రమౌళి కావచ్చు, శ్రీధర్ని కావచ్చు, శ్రీనివాసరెడ్డి కావచ్చు, ఇలా అజీజ్ని నన్ను అందరినీ కలవటం జరిగింది. కలిసి ఇట్లా ప్రతి జిల్లాలోనూ ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ ఈ యొక్క సిబిఎన్ వాళ్ళు అవేర్నెస్ కోసం గాను ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నామండి అని చెప్పడం జరిగింది. ఏ ప్రోగ్రాం చేస్తే బాగుంటుందంటే వాళ్ళకే చెప్పాను, మీరే మిగతా వాళ్ళందరితో కూడా కన్సల్ట్ చేసి చేయమని. తర్వాత మళ్ళా నాకు చెప్పారు, ఈ యొక్క సింహపురి స్త్రీశక్తి అనే ప్రోగ్రాంని మహిళలకు చేస్తామని. చాలా మంచిదని చెప్పారు. ఎందుకంటే ఈరోజు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క దృష్టి ఒకటే అంటారు, మహిళలు డెవలప్ అయితే మన రాష్ట్రం డెవలప్ అవుతుంది, భారతదేశం డెవలప్ అవుతుంది. మహిళలు డెవలప్ కావాలి, మహిళలు ముందుకు రావాలి. ఎందుకంటే నేను మినిస్టర్గా ఉన్న 5 సంవత్సరాల్లో డ్వాక్రా మహిళలకు అర్బన్ ఏరియాకి నేనే మినిస్టర్ని. మన రాష్ట్రంలో మొత్తం ఆ రోజు 88 లక్షల మంది డ్వాక్రా మహిళలు ఉన్నారు. 88 లక్షలు. అందులో అర్బన్ ఏరియాలో ఉన్న డ్వాక్రా మహిళలకి నేనే మినిస్టర్ని. ఎన్నో పథకాలు, ఎన్నో ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. ఒకటే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు గారు, వారు కేవలం చిన్న చిన్న పనులు చేయటమే కాదు, చిన్న చిన్నవి అంటే ఈరోజు మైనబద్దులు చేయటం, ఇస్రాకులు తయారు చేయటం అవి కాదు. వాళ్ళు మంచి వ్యాపారవేత్తలుగా కావాలి, ఎలా చేయాలి. దానికి మొదటి స్టెప్గానే క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం ఇసుకని మొదట డాక్టర్ వాళ్ళకి అప్పచెప్పారు. ఇసుక తవ్వకాన్ని, ఇసుకను డిస్ట్రిబ్యూట్ చేయడానికి డ్వాక్రా మహిళలకు ఇచ్చారు. అందులో వచ్చే ఆదాయంలో 25% ఆ డ్వాక్రా గ్రూప్కి ఇవ్వడం జరిగింది. 1 year పాటు వాళ్ళు చేశారు. అయితే ఆ చేయడంలో
మేనేజ్మెంట్లో ఇబ్బందులు కలుగుతుంటే దాన్ని టెంపరీగా అప్పుడు క్యాన్సిల్ చేశారు. అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఈ డ్వాక్రా మహిళలు అనగానే జనరల్గా ఉండే విషయం చిన్న చిన్న వృత్తులు చేసుకోవటం అని. కానీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క దృష్టి చిన్న చిన్న వృత్తులు కాదు, మహిళలు పెద్ద పెద్ద వ్యాపారాలు చేయాలి, వాళ్ళు మంచి బిజినెస్ మ్యాగ్నెట్స్ కావాలి. దానికి నిదర్శనమే ఈ రాష్ట్రంలో ఇసుక తవ్వకం, ఇసుక డిస్ట్రిబ్యూషన్ మహిళలకు ఇచ్చారు. ఈరోజు నేను చెప్తున్నాను. కానీ అది కొన్ని కారణాల వల్ల, అడ్మినిస్ట్రేషన్ ఇబ్బందుల వల్ల దాన్ని క్యాన్సిల్ చేశారు. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మంది ప్రజాప్రతినిధులు ఉండాలి, మహిళలు మాజీ ఉండాలి. ఇక్కడ మనకు ఇద్దరు ఉండాలి, మేయర్ ఒకరు, మహిళా మేయర్, ఎక్స్ మేయర్, చైర్పర్సన్ బాలశ్రీ గారు మేయర్గా ఈ నెల్లూరు సిటీకి ఉన్నారు. అదేవిధంగా అనురాధ గారు చైర్పర్సన్ ఉన్నారు. వాళ్ళిద్దరు ఎలా వచ్చారంటారు చెప్పండి మీరు, ఎవరు చెప్తారా? మహిళా రిజర్వేషన్. ఆ మహిళా రిజర్వేషన్ తీసుకొచ్చింది ఎవరు? అన్న ఎన్టీ రామారావు గారు. ఆ రోజు మహిళలకి లోకల్ బాడీస్ లో 50% రిజర్వేషన్ ని తీసుకొచ్చిన మొదటి వ్యక్తి భారతదేశంలో ఎన్టీ రామారావు గారు. ఆయన కాబట్టి ఈరోజు మన రాష్ట్రంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏది జరిగినా, అది మున్సిపల్ వార్డులు కావచ్చు, డివిజన్స్ కావచ్చు, చైర్పర్సన్స్ కావచ్చు, మేయర్లు కావచ్చు, పంచాయతీలో జరిగే ఎంపీటీసీ, జడ్పీటీ ఎలక్షన్స్ కావచ్చు, ప్రతి దాంట్లో ఈరోజు 50% ఈరోజు రిజర్వేషన్స్ మహిళలకు ఉంది. ఒక చక్కటి కార్యక్రమాన్ని, స్త్రీ శక్తి కార్యక్రమాన్ని నెల్లూరులో ఏర్పాటు చేసినటువంటి సిబిఎన్ ఫోరం సభ్యులందరికీ నెల్లూరు జిల్లా పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నా ముందు మాట్లాడిన పెద్దలు చాలా విషయాలు చెప్పారు. వారందరూ చెప్పిన విషయాలతో పూర్తిగా ఏకీభవిస్తూ వారందరి మాటల్ని వాడలా చర్చకు పెట్టాలని, చిట్ట చివరగా నా మాటలు ముగించే ముందు ఒక మాట, సమయం లేదు, యుద్ధం ఆసన్నమైంది. సమయం లేదు, యుద్ధం ఆసన్నమైంది. ఒక్కటి అర్థం చేసుకోండి, ఎట్టి పరిస్థితుల్లో 600 100 జనవరి 27వ తారీఖు పైన ఫిబ్రవరి 10వ తారీఖు లోపు ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. అంటే మనకున్న సమయం తిప్పించి మళ్ళించి కొడితే 50 రోజులు మాత్రమే. ఈ 50 రోజులు ఏదైతే తెలుగుదేశం పార్టీ, జనసేన అభ్యర్థులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు కావచ్చు, వారికి అండగా ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు కావచ్చు, ఈ 50 రోజులు కుటుంబాలను పక్కన పెట్టి వాడలా జనం మధ్యలో తిరిగి 4 సంవత్సరాలుగా 10 నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచక పరిపాలన, పెరిగిన కరెంటు ఛార్జీలు, పెరిగిన గ్యాస్ ఛార్జీలు, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, పెరిగిన ఇసుక ఛార్జీలు, పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు, వీటన్నిటి మీద కూడా ప్రజల్లో ఒక చర్చ పెట్టి రేపటి రోజు ప్రజలందరి ఆశీస్సులతో తెలుగుదేశం, జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రజలకు ఏం చేయబోతున్నాడో ఆ విషయాన్ని వాడలా చర్చ పెట్టాలని, ఈ కష్టకాలంలో తెలుగుదేశం, జనసేనకి అండగా నిలిచిన ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడికి 2 నెలల తర్వాత వచ్చే మన ప్రభుత్వంలో అన్ని రకాల గౌరవం, అన్ని రకాల ప్రోత్సాహం ఉంటుందని ఆ యొక్క కార్యకర్తలకు అండగా మీ పక్షాన, మీ కోటమిరెడ్డి సదరెడ్డిగా నేను ఉంటానని తెలియజేస్తూ మీ అందరి వద్ద సాధారణంగా సవినయంగా సెలవు తీసుకుంటాను. నెక్స్ట్ సుందర్ గారిని, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మెమంటో ఇస్తున్నారండి. సిబిఎన్ ఫోరం మెమంటో నారాయణ గారికి సుందర్ గారి చేతుల మీదుగా వసతిగా కోరుచున్నాము.